ఇండెక్సెస్ ఇన్ MySQL. ఇండెక్సెస్ అనేటివి ఏం చేస్తాయంటే టేబుల్లో ఉండే డేటాని క్విక్గా ఎలా యాక్సెస్ చేయాలి, లేదంటే క్విక్గా ఎలా సెలెక్ట్ చేయాలి అనేదానికి ఈ యొక్క ఇండెక్సెస్ ఉపయోగపడతాయి. మరి ఈ యొక్క ఇండెక్సెస్ ఒక టేబుల్లో ఉన్న ఒక కాలం మీద కావచ్చు, లేదంటే మల్టిపుల్ కాలమ్స్ మీద కావచ్చు మనం క్రియేట్ చేయొచ్చు. మరి మనం ఈ యొక్క ఇండెక్స్ని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క మెయిన్ టేబుల్కి కరస్పాండింగ్గా సపరేట్గా ఒక ఇండెక్స్ టేబుల్ని క్రియేట్ చేసుకుంటుంది. మెయిన్ టేబుల్లో ఉన్న ప్రతి రోకి కూడా దానికి రిలేటివ్ ఇండెక్స్ని ఇండెక్స్ టేబుల్లో క్రియేట్ చేసుకుంటుంది. మరి మనం ఎప్పుడైతే డేటాని యాక్సెస్ చేస్తామో అప్పుడు ఈ యొక్క ఇండెక్స్ టేబుల్లో ఉన్న ఇండెక్సెస్ ద్వారా మెయిన్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ని డైరెక్ట్గా వెళ్ళి యాక్సెస్ చేస్తుంది. మామూలుగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద టేబుల్ ఉందనుకోండి, థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ దాంట్లో ఉన్నాయి. మధ్యలో మీకు ఏదో ఒక కొన్ని రికార్డ్స్ కావాలి, సెలెక్ట్ చేశారు అంటే మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ అప్లై చేయగానే ఫస్ట్ రికార్డ్ నుంచి సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడు ఇండెక్స్ లేనప్పుడు, ఇండెక్సెస్ క్రియేట్ చేయనప్పుడు ఫస్ట్ రికార్డ్ నుంచి సెర్చ్ చేసుకుంటూ వెళ్ళి ఎప్పుడైతే మీరు అడిగిన రికార్డ్స్ కనిపించాయో అప్పుడు మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది, మీకు డేటా రిట్రైవల్ అనేది చాలా స్లో అవుతుందన్నమాట. మరి ఇండెక్స్ టేబుల్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో, అంటే ఇండెక్స్ ఎప్పుడైతే మెయిన్ టేబుల్కి క్రియేట్ అయిందో అప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ని అప్లై చేస్తే డైరెక్ట్గా, అంటే ఫస్ట్ రికార్డ్ నుంచి సెర్చ్ చేయకుండా డైరెక్ట్గా మీరు అడిగిన రికార్డ్ పాయింట్కి డైరెక్ట్గా వెళ్ళి ఆ రికార్డ్స్ని మీకు తీసుకొని చూపించడం జరుగుతుంది. అంటే సెర్చింగ్ అనేది చాలా క్విక్ అవుతుందన్నమాట. మరి ఈ ప్రాసెస్ అంటే మనం ఇండెక్స్ టేబుల్ని క్రియేట్ చేసినప్పుడు ఆ టేబుల్ డేటా అవంతా కూడా మనకి కనిపించదు, బ్యాక్గ్రౌండ్ వర్క్ అనమాట. జస్ట్ మీకు సెలెక్ట్ స్టేట్మెంట్ని అప్లై చేసినప్పుడు క్విక్గా డేటా వస్తుంది లార్జ్ టేబుల్స్లో, అది బ్యాక్గ్రౌండ్ వర్క్లో మీకు కనబడుతుంది. అంతేగాని ఇండెక్స్ క్రియేట్ చేయగానే ఇండెక్స్కి సపరేట్గా టేబుల్స్ ఆ యొక్క డీటెయిల్స్ అవన్నీ మీకు కనిపించదు. బ్యాక్గ్రౌండ్లో అది ఇండెక్సెస్ అనేటివి మెయిన్ టేబుల్కి సపోర్టింగ్గా ఉంటాయి. మరి ఇండెక్సెస్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఇన్సర్షన్ అప్డేషన్ స్టేట్మెంట్స్ మామూలుగానే కాస్త టైం తీసుకుంటాయి అన్నమాట. వర్క్ అయ్యేదానికి టైం అంటే మామూలు కంటే కాస్త స్లో అవుతాయి. ఎందుకంటే ఇన్సర్ట్ చేసినా అప్డేట్ చేసినా ఆటోమేటిక్గా మీకు ఇండెక్స్ టేబుల్లో కూడా దానికి కరస్పాండింగ్ అప్డేట్స్ కావాలి కాబట్టి టైం తీసుకుంటుంది. కానీ మీకు మెయిన్గా ఏంటి, డేటా రిట్రైవల్ స్పీడ్గా కావాలి కాబట్టి, అంటే సెలెక్ట్ స్టేట్మెంట్స్ అప్లై చేసినప్పుడు స్పీడ్ కావాలి కాబట్టి ఇండెక్సెస్ అనేది మీకు లార్జ్ టేబుల్స్కి కంపల్సరీగా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మరి ఇండెక్సెస్ మనం క్రియేట్ టేబుల్ ద్వారా టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు పర్టికులర్ కాలమ్స్ మీద. లేదు అంటే ఇట్లా క్రియేట్ ఇండెక్స్ అని ఇచ్చి ఇట్లా ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ కాలమ్ నేమ్ ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక టెస్ట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. మీరు చూడండి, ఇట్లా కొన్ని ఫీల్డ్స్ ఇచ్చాము, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఐడి, ఇట్లా ప్రైమరీ కీ ఐడికి ఇచ్చాము. ఇప్పుడు లాస్ట్లో ఇండెక్స్, నేమ్ ఆఫ్ ద ఇండెక్స్ మీ ఇష్టం, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. బ్రాకెట్లో ఏ ఫీల్డ్స్కి మీరు ఇండెక్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇది మల్టీ కాలమ్ ఇండెక్స్ అనమాట. 2 కాలమ్స్కి పెట్టాను, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్. సో లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ బేస్ మీద మీరు వేర్ క్లాజ్ని అప్లై చేసి సెలెక్ట్ స్టేట్మెంట్లో మీరు రిట్రైవ్ చేసేటప్పుడు వేర్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు సో అండ్ సో అన్నారనుకోండి, ఎక్కడ ఉన్నా సరే క్విక్గా ఆ డేటా రావడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇట్లా ఈ యొక్క టెస్ట్ టేబుల్లో ఇండెక్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది.
మరి ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్న టేబుల్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంప్లాయీ టేబుల్ ఆల్రెడీ ఉంది, దాని మీద ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు ఇండెక్స్ నేమ్ ఏంటి, IDX_ENO అని ఇచ్చాను. ఆన్ ఎంప్లాయ్ ఆఫ్ ENO, ఎంప్లాయీ నెంబర్ మీద ఇండెక్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. మరి ఒక టేబుల్లో ఇండెక్సెస్ ఏమేమి క్రియేట్ అయి ఉన్నాయి, వాటి డీటెయిల్స్ చూడాలి అంటే ఇట్లా మీరు షో ఇండెక్స్ ఫ్రమ్ టేబుల్ అని ఇస్తే ఆ యొక్క ఇండెక్సెస్ సంబంధించిన డీటెయిల్స్ రావడం జరుగుతుంది. మరి ఒక ఇండెక్స్ని డ్రాప్ చేయాలి అంటే ఇట్లా డ్రాప్ ఇండెక్స్ ద్వారా డ్రాప్ చేయొచ్చు. ఆల్టర్ టేబుల్ ద్వారా కూడా ఈ యొక్క టెక్స్ట్ టేబుల్లో మనం క్రియేట్ చేసిన టెక్స్ట్ టేబుల్లోని ఇండెక్స్ని ఈ విధంగా ఆల్టర్ టేబుల్ ద్వారా రిమూవ్ చేశాను. ఎనీవే ఇక్కడ ఇండెక్స్ క్రియేట్ అయిన తర్వాత మీరు సెలెక్ట్ స్టేట్మెంట్స్ అప్లై చేసి చూసినట్లయితే ఎప్పుడు డేటా చాలా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇండెక్స్ క్రియేట్ చేయక ముందర ఎలా ఉంది, సెలెక్ట్ చేసినప్పుడు డేటా చాలా స్లోగా వస్తుంది. అదే ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ అప్లై చేస్తే చాలా క్విక్గా డేటా రావడం జరుగుతుంది. ఓకే,